హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1134కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చెప్పే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను సామ్సంగ్ గెలాక్సీ A53 మొబైల్ ఫోన్ ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా, ఆ వీడియో మీరు చూడకపోయినా, ఒకవేళ A53 మొబైల్ కొనాలనుకుని ఇంట్రెస్ట్గా ఉన్న ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను. అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A73 మొబైల్ ఏప్రిల్ 8వ తారీఖున ఈవినింగ్ 6కి సేల్కి అయితే తీసుకొస్తున్నట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే ఉందన్నమాట. యాక్చువల్గా సామ్సంగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 8GB 128GB వేరియంట్ 41,999 రూపాయలు పెడితే 8GB 256GB వేరియంట్ 44,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక ఐసిఐసి కార్డ్ అలాగే SBI కార్డ్స్ మీద మీకు అప్ టు 3,000 రూపీస్ వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట. ఎవరైతే ఈ మొబైల్స్ని పర్చేజ్ చేస్తారో సో వాళ్ళకి వచ్చేసరికి 6,990 రూపీస్ ఉన్న గెలాక్సీ బడ్స్ లైవ్ ఏవైతే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయో వీటిని కేవలం 500 రూపాయలకే ఇస్తామని చెప్పేసి అయితే సామ్సంగ్ చెప్తుంది. అయితే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉంది. ప్రైస్ చూస్తే దగ్గర 42,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఆ ప్రైస్లో చూస్తే జనాలు ఇక్కడ సామ్సంగ్ S21 FE మొబైల్ కానీ లేకపోతే S20 FE కానీ అటువైపు మక్కువ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే అవి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్. సో మరి వీళ్ళు ఈ ప్రైస్లో మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళు ఎందుకు పోటీ ఇచ్చుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ M13 5G వేరియంట్ మొబైల్ దీనికి సంబంధించిన ఏదైతే డైల్ ఉంటుందో బ్యాక్ కేస్ డైల్ ఇవైతే బయటకు వచ్చిందనమాట. ఈ మొబైల్లో మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయింది. సో మరి ఏ ప్రాసెసర్తో తీసుకొస్తారో చూడాలి. మేబీ నేను అనుకోవడం ఇది 5G ప్రాసెసర్, అందులో మనకి బిలో బడ్జెట్లో తీసుకొచ్చే మొబైల్ కాబట్టి మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ యూజ్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన M12లో చూస్తే వీళ్ళు ఎక్సినోస్ 850 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మరి చూద్దాం మరి ఎప్పుడు తీసుకొస్తారో, ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. M సిరీస్ కాబట్టి తక్కువ ప్రైస్లోనే ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టాటా నెక్సాన్. సో ఎంత సక్సెస్ఫుల్ కారో మనందరికీ తెలుసు. కావాలంటే బుక్ చేసిన 3 నెలలు 4 నెలల వరకు కూడా ఈ కార్ అయితే దొరకదు. అయితే ఇందులోనే మనకి టాటా నెక్సాన్ కోపే ఎలక్ట్రానిక్ వెహికల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా సో ఇప్పుడు కన్ఫర్మ్ అయితే అయిందనమాట. టాటా నెక్సాన్లో ఎలక్ట్రానిక్ వెహికల్ కూడా ఉన్నాయి, కానీ అన్ని సిటీస్లో అవైలబుల్ లేదు. కొన్ని సిటీస్లో మాత్రం మనకి ఈ నెక్సాన్లో ఎలక్ట్రిక్ వెహికల్ అయితే అవైలబుల్లో ఉంది. ఇందులోనే వీళ్ళు కుపే అనే పేరు మీద మరో వెహికల్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా ఈ వెహికల్ని వీళ్ళు ప్రోటోటైప్ రీసెంట్గా జరిగిన ఆటో ఎక్స్పోలో డెమోకి అయితే తీసుకొద్దాం అనుకున్నారు. బట్ అసలు అక్కడ వీళ్ళు తీసుకురాలేపారు. నెక్స్ట్ ఇయర్ మనకి జనవరిలో దీన్ని డెమోకి అయితే తీసుకొద్దాం అన్నారు. కాకపోతే ఏమైందో ఏమో కానీ రేపే అంటే ఏప్రిల్ 6వ తారీఖునే ఈ కార్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా అయితే మనకి బయటకు అయితే వచ్చినాయి. కాకపోతే వీళ్ళు లాంచ్ అయితే చేస్తున్నారు, కానీ సేల్కు మాత్రం వీళ్ళు 2024లో తీసుకొస్తారంట. మామూలుగా ఈ కార్ బుక్ చేయాలంటే 3-4 నెలల టైం అయితే పడుతుంది, బుక్ చేసిన తర్వాత మనకి డెలివరీ అవ్వడానికి. అలాంటిది వీళ్ళు 2024లో తీసుకొచ్చేదానికి ఇప్పుడే ఎందుకు లాంచ్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. మొత్తానికి ఏంటంటే వీళ్ళు ప్రోటోటైప్ని లాంచ్ చేస్తున్నట్టున్నారు, అందుకే అవైలబుల్లోకి అయితే తీసుకురావట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో ఫాంటమ్ X ఈ మొబైల్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే ఇప్పుడు న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఈ ఏప్రిల్ నెలలోని ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ని లాస్ట్ ఇయర్ వీళ్ళు ఆఫ్రికాలో అయితే లాంచ్ చేసేసారు. సో ఆ మొబైల్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఈ మొబైల్ మనకి టెక్నో నుంచి వచ్చే అప్పర్ మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి మొబైల్ చూడడానికి అయితే డిజైన్ పరంగా డిస్ప్లే మనకి లైట్గా వాటర్ ఫాల్ లాగైతే అనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ అయితే మరి ఏప్రిల్ నెలలో అయితే లాంచ్ చేస్తుంటాయి. ఈ మొబైల్లో స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉంటాయి, కానీ ఈ మొబైల్ మనకి మీడియాటెక్ హెలియో G95 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అంటే 5G సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి అయితే ఉండదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi నుంచి Xiaomi 12 Pro ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారన్న సంగతి తెలుసు. రీసెంట్ డేస్లోనే మనకి మణికుమార్ జైన్ దీన్ని ట్వీట్ కూడా అయితే చేశాడు. సో ఈ మొబైల్ ఇప్పుడు మనకి మైక్రో బ్లాగ్ అనేది అమెజాన్లో అయితే స్పాట్ అయింది. అంటే ఈ మొబైల్ అమెజాన్ ద్వారా సేల్కి తీసుకురాబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో చూడాలి ఇంకా డేట్ ఎప్పుడు రివీల్ అవుతుంది అనేది, అంటే డేట్ ఎప్పుడు లాంచ్ చేస్తారనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Realme నుంచి Realme Narzo 50A ప్రైమ్ అనే మొబైల్ని రీసెంట్ డేస్లో ఇండోనేషియాలో అయితే Realme లాంచ్ చేసిందనమాట. యాక్చువల్గా మనకి ఇండోనేషియాలో లాంచ్ చేసిన ఈ మొబైల్ 14,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. మన ఇండియాలోకి వచ్చేసరికి 12,000 రూపాయలు లోపే తీసుకొస్తారనమాట. 12,000 13,000 రూపాయలు లోపే తీసుకురావచ్చు. ఈ మొబైల్ మనకి రీసెంట్గా లాంచ్ చేసిన C35 అలాగే C31 ఈ 2 మొబైల్స్కి మధ్యలో అయితే ఉంటుంది. అంటే కొన్ని స్పెసిఫికేషన్ దాంతో మ్యాచ్ అవుతాయి, కొన్ని స్పెసిఫికేషన్ దీంతో మ్యాచ్ అవుతుంది. అలాగే మొబైల్ కూడా చూడడానికి సేమ్ వాటిలాగా అయితే ఉంటుంది. అయితే ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఛార్జర్ అడాప్టర్ అయితే ఎవరని తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఇండోనేషియాలో లాంచ్ చేసినప్పుడు కూడా అక్కడ ఛార్జర్ అడాప్టర్ అయితే ఇవ్వలేదు. ఇది మనకి 18 వాట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు కదా, మరి ఇస్తారా అంటే వీళ్ళు ఎవరని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇప్పుడు రియల్మీ ఫరం ఉంటుంది కదా, సో వెబ్సైట్లో అయితే సో దీన్ని అయితే మెన్షన్ చేశారంట. సో నేను ఇదే మొత్తుకునేది, ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్కి వీళ్ళు తీసేశారు ఛార్జర్ అంటే
అదొక లెక్క ఉంటుంది. ఎందుకంటే ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ కొనే వాళ్ళకి ఛార్జర్ కొనుక్కోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఏవైతే ఈ బడ్జెట్ మొబైల్స్, బిలో బడ్జెట్ మొబైల్స్, మిడ్ రేంజ్ మొబైల్స్ ఉంటాయో వీటికి కూడా తీసేయడం వల్ల వీళ్ళంతా మిడిల్ క్లాస్ వాళ్ళు, వీళ్ళు ₹100 కూడా లెక్కేసుకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఇలాగ ఛార్జర్లు గీజర్లు ఇవన్నీ ఎత్తేస్తే ఫస్ట్లో ఏంటంటే బ్యాక్ కేస్ని ఎత్తేసారు, తర్వాత స్క్రీన్ ప్రొడక్షన్ ఎత్తేసారు, ఇప్పుడు మళ్ళీ ఛార్జర్లు ఎత్తేస్తున్నారు. ఇలా ఎత్తేయడం వల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం కొనుక్కుంటారు, వాళ్ళు గీకి డబ్బులు దాచుకునేది కొనుక్కునే వాళ్ళు. సో వాళ్ళకైతే ప్రాబ్లం అయిందని నా అభిప్రాయం. సో యాపిల్ తీసేసిందంటే వాళ్ళు ఏంటంటే బాగా నిండిపోయి ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా చెల్లిద్ది. ఆండ్రాయిడ్ మొబైల్స్కి అంత చెల్లదు. అందులోనూ ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్న ఈ కొత్త కంపెనీలు, దాని తోడు వాళ్ళు తీసుకొచ్చే బడ్జెట్ మొబైల్స్లో ఇలాగ తీసేస్తే అది అన్యాయం అని చెప్తాను. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఓలా S1 Pro ఎలక్ట్రానిక్ స్కూటర్. సో ఈ స్కూటర్ మరి ఫెయిల్యూర్స్ అయితే బాగానే క్యాచ్ చేస్తుందని అర్థమవుతుంది. మన రీసెంట్ డేస్లో ఇది ఫైర్ క్యాచ్ చేసిందని ఒక వీడియో అయితే హల్చల్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇది కాకుండా మరికొంతమంది అయితే అకస్మాత్తుగా ఈ స్కూటర్ ఆన్ ది వేలోనే షట్ డౌన్ అయిపోతున్నట్టుగా మరికొంతమంది అయితే కంప్లైంట్ అయితే రేజ్ చేస్తున్నారు. అది మరి ఛార్జింగ్ ఫుల్గానే చూపిస్తుందంట, వెళ్ళే కొద్దీ మధ్యలో షట్ డౌన్ అయిపోయి మళ్ళీ ఆన్ అవ్వట్లేదని కొంతమంది రిపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు మరో కేసు అయితే బయటకు వచ్చిందనమాట. దీని ప్రకారం కనుక చూస్తే యాక్చువల్గా ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్స్కి మనకి రివర్స్ ఎక్సలేటర్ కూడా అయితే ఉంటుంది. అంటే మనం ముందుకు వెళ్ళడమే కాకుండా వెనక్కి తీసుకెళ్ళాలని ఎక్సలేటర్ ఇచ్చుకొని వెనక్కి తీసుకెళ్ళొచ్చు అనమాట, స్విచ్చింగ్ చేసుకొని. ఈ సిచ్యువేషన్లో వచ్చేసరికి మనకి బైక్ నడిపేటప్పుడు ఉండే అంత స్పీడ్ ఉండదు, జస్ట్ 4 కిలోమీటర్ స్పీడ్తో అవర్ స్పీడ్తో అయితే బ్యాక్ వెళ్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ స్కూటర్స్ సడన్గా అంటే ఎక్సలేటర్ సరికి రివర్స్ ఎక్సలేటర్ని క్యాచ్ చేస్తున్నట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుందన్నమాట. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇప్పుడు ట్విట్టర్లో పోస్ట్ అయితే చేశారు. యాక్చువల్గా ఇది చాలా డేంజర్ అని చెప్పొచ్చు. మామూలుగా 4 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే పర్వాలేదు, 90 km/h స్పీడ్తో అయితే వెళ్తుందంట. ఇది మరీ డేంజర్ అని చెప్పాలని. ఇలాగ ఫెయిల్యూర్స్ క్యాచ్ చేస్తుందంటే మరి దీన్ని ఓలా అయితే సీరియస్గా తీసుకోవాలి, లేకపోతే వీళ్ళు చాలా పెద్ద నష్టపరిహారాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఎవరికి ప్రాణహానికి జరగనంతసేపు జరిగిందంటే అది చాలా పెద్ద ఇష్యూ అయిపోద్ది ఇది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Nord CE2 Lite ఈ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ అలా స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు లీక్ అయినాయి. సో దీని ప్రకారం కనుక చూస్తే ఈ మొబైల్ ఏమీ కాదు, Realme 9 Pro మొబైల్ ఉంది కదా, సేమ్ మొబైల్నే వీళ్ళు ఎటువంటి మార్పు చేయకుండా అదే డిజైన్తో రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. కాకపోతే ఇందులో మనకి రేర్ సైడ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి టిప్ సెన్సార్ అయితే ఉండబోతున్నట్టు చూస్తుంది, 2 MP. అందులో వచ్చేసరికి మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. ఇంతే డిఫరెన్స్, మిగిలిన స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తోనే ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. సో తెలిసిందే కదా, ఇవన్నీ బీబీకే ఎలక్ట్రానిక్స్ ముద్దు బిడ్డలు. అక్కడ ఒప్పో, వివో, ఐకు, OnePlus, Realme, సో ఇవన్నీ వాళ్ళ ముద్దు బిడ్డలే. సో వీళ్ళు ఒకరి మొబైల్ ఒకరిని అటు ఇటు పాస్ చేసుకొని సో ఈ విధంగా రీబ్రాండ్ చేసి తీసుకొస్తారు. ఎలా అయితే రెడ్మీ మొబైల్స్ని పోకో రీబ్రాండ్ చేసినట్టుగా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ ప్యాడ్ మినీ, మొత్తానికి ఈ ట్యాబ్లెట్ని ఫిలిప్పీన్స్లో అయితే రియల్మీ లాంచ్ చేసేసింది. ఈ ట్యాబ్లెట్ డిస్ప్లే సైజ్ మీకు 8.7 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఇది ఫుల్ హెచ్డీ అని చెప్పలేం, అలాగని హెచ్డీ అని చెప్పలేం. ఈ రెండింటికి మధ్యలో అయితే ఈ ట్యాబ్లెట్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. Android 11 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ 616 ఈ ప్రాసెసర్ ఉంటుంది. సేమ్ ప్రాసెసర్ మనకి Realme C35లో అయితే చూడొచ్చు అనమాట. ఇక రేర్ సైడ్ కెమెరా 8 MP ఉంటే ఫ్రంట్ కెమెరా 5 MP అయితే ఉంటుందన్నమాట. 6400 mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ ట్యాబ్లెట్ని వీళ్ళు ఫిలిప్పీన్స్లో లాంచ్ చేశారు. అక్కడ ప్రైస్ చూస్తే వీళ్ళు ₹14,700 3GB 32GB వేరియంట్ ప్రైస్ పెడితే 4GB 64GB వేరియంట్ ₹17,700 వరకు ప్రైస్ అయితే పెట్టారు. యాక్చువల్గా ఇదే ప్రైస్కి మనకి ఇండియాలో చూసుకున్నట్టయితే రియల్మీ ట్యాబే వచ్చేస్తుంది అనమాట. ఇది 11 ఇంచెస్ 10.8 ఇంచెస్ ఉంది కదా, ఆ ట్యాబే వచ్చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ని ఖచ్చితంగా మన ఇండియాలోకి అయితే రియల్మీ తెస్తుంది, కానీ ఈ ప్రైస్లో తీసుకొస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా అక్కడ మీద ఒక ₹2,000 తక్కువకే మన ఇండియాలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోరోలా నుంచి మోటో G22 ఈ మొబైల్ని ఏప్రిల్ 8వ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయితే అయిందనమాట. ఈ మొబైల్ ఆల్రెడీ యూరోప్లో వీళ్ళు లాస్ట్ మంత్ అనుకుంటా లాంచ్ అయితే చేశారు. ఇందులో సరికి మనకి మీడియాటెక్ హెలియో G37 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ చూస్తే ₹14,000 ప్రైస్ అయితే పెట్టారు. సో మన ఇండియాలో ఆ ప్రైస్ తీసుకురారు, మేబీ నేను అనుకోవడం 11-12,000 తీసుకురావచ్చు. ఆ ప్రైస్ తీసుకొచ్చినా ఎక్కువే అని చెప్తాను. బిలో 10,000లో తీసుకొచ్చే మొబైల్ ఇది. మరి చూద్దాం ఏ ప్రైస్లో మరి మోటోరోలా ఈ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేస్తుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ కొత్త ఫీచర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు డెస్క్టాప్ యూజర్స్కి మళ్ళీ మనకి లింక్ ఏమైనా పోస్ట్ చేసామంటే దాన్ని ప్రివ్యూ చేసే ఫీచర్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. అది మనకి ఆల్రెడీ మొబైల్ ఫోన్లో అయితే ఉంది. ఏదైనా లింక్ మనకు పోస్ట్ చేసినప్పుడు అక్కడ ఆ లింక్ సంబంధించిన ప్రివ్యూ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అది డెస్క్టాప్ యూజర్స్ పోస్ట్ చేస్తే లేదు, ఇప్పుడు దాన్ని అయితే తీసుకొచ్చారంట. ఇక అలాగే మనకి ఆ పోల్ ఫీచర్ను కూడా అయితే వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. బీటా యూజర్స్ ఉన్నారో వీళ్ళకైతే దీన్ని రోల్ అవుట్ కూడా అయితే చేశారంట. సో గ్రూప్స్లో మనం ఏదైనా ఒక ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద పోల్ కండక్ట్ చేస్తే ఆ గ్రూప్ మెంబర్స్
పోల్లో ఓట్ అయితే వేయొచ్చు. ఇటువంటి ఫీచర్ని అయితే ఇప్పుడు తీసుకొచ్చింది బీటా యూజర్స్ కోసం. ఈ ఫీచర్ మనకి టెలిగ్రామ్లో ఎప్పటి నుంచో ఉంది, అలాగే మనకి ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో కూడా అయితే మనకి కైండ్ ఆఫ్ పోల్స్ అయితే ఉన్నాయి. అది ఇప్పుడు మనకి వాట్సాప్లో కూడా అయితే తీసుకొస్తున్నారు గ్రూప్ యూజర్స్కి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా, వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ 1 వీక్లో చూసుకుంటే 66,233 అకౌంట్లను అయితే బ్లాక్ చేశారు. వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ అలాగే చీటింగ్స్కి అయితే పాల్పడుతున్నారని చెప్పి వీళ్ళని అయితే తీసేస్తున్నారు. వీళ్ళు ఎప్పటికప్పుడు వారానికి చాలా మందిని తీసేస్తున్నప్పటికీ మళ్ళీ వీళ్ళు చీటర్స్ అకౌంట్ పుట్టుకొస్తున్నారు. అంటే మళ్ళీ ఏముందులేండి, కొత్త అకౌంట్లు క్రియేట్ చేసుకొని వచ్చేస్తున్నారు. లాస్ట్ వీక్ కనుక చూస్తే మార్చి 21 నుంచి 27 మధ్యలో దగ్గర 22,013 అకౌంట్లు అయితే డిలీట్ చేశారంట. ఇప్పుడు చూస్తే మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 లోపు మళ్ళీ 66,000 చిల్లర అకౌంట్స్ని అయితే డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ డిలీట్ చేసిన వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి, మిగిలిన వాళ్ళు తెలుసుకుంటారు మీరు ఎంత ముదురులో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎలాన్ మాస్క్ ఇతను ట్వీట్ చేస్తే అది ఒక విప్లవం లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి తను ఒక ట్వీట్ అయితే చేశాడనమాట. ట్విట్టర్లో మనకి ఎడిట్ బటన్ ఉండాలా వద్దా అనేది పోల్ అయితే పెట్టాడు. దానికి ఎస్ఆర్ నో అని చెప్పేసి చాలా మంది ఎస్ అనే పెట్టారు. ఎందుకంటే మనకి ట్విట్టర్లో ఏదైనా పోస్ట్ చేసినప్పుడు పొరపాటున ఏమైనా చిన్న పదాలు తప్పుగా వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ ఎడిట్ చేయడానికి అయితే ఉండదు. మళ్ళీ ట్వీట్ డిలీట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల మనం ఫస్ట్ పెట్టిన ట్వీట్కి వాల్యూ లేకుండా పోతుంది అనమాట. సో ఏదేమైనప్పటికీ సో ఇప్పుడు దీన్ని అయితే తను ట్వీట్ చేశాడు. దీనికి మనకి ఇండియాకి సంబంధించిన ట్విట్టర్ CEO సో ఆచితూచి ఓటేయండి, ఇది చాలా విలువైందని చెప్పేసి తను కూడా అయితే దాని కింద కామెంట్ అయితే చేశాడు. దానికి ఎలాన్ మాస్క్ మళ్ళీ తను అదే క్వశ్చన్ అడిగాడు అనమాట. ఏంటి మీరు ఈ ఎడిట్ బటన్ కావాలనుకుంటున్నారా లేదా అని చెప్పేసి తనైతే మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. ఏదేమైనప్పటికీ ఎడిట్ బటన్ తీసుకురావడం వల్ల ఒకటి ఉపయోగం ఉంది, అలాగే నష్టం కూడా ఉంది. యాక్చువల్గా ప్రముఖులు ట్వీట్ చేసేటప్పుడు ఆచితూచి ఆలోచించాలి, మళ్ళీ దాన్ని అన్న మాటని వెనక్కి తీసుకోకూడదు అనే పద్ధతిలో మనకి ట్వీట్ అయితే ముందుకెళ్తుంది అనమాట. అందుకే ట్విట్టర్లో మనకి ఇప్పటి వరకు ఎడిట్ బటన్ అయితే తీసుకురాలేదు. మీరు ఏ ట్వీట్ చేసినా సరే ఆచితూచి 1-10 సార్లు పదాలని చూసుకొని ట్వీట్ చేయాలని చెప్పి ట్విట్టర్ అయితే భావిస్తుంటుంది. ఇప్పుడు ఎడిట్ బటన్ తీసుకొచ్చిన తర్వాత ఒక ట్వీట్ చేస్తారు ఏదో ఒకటి, తర్వాత తన అభిప్రాయం మార్చుకుని మళ్ళీ ఆ ట్వీట్ని ఎడిట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అంటే అతని మాటకి విలువ ఏముంది? సో అది ట్విట్టర్ అభిప్రాయం అని నాకైతే అనిపిస్తుంటుంది. ఏదేమైనప్పటికీ తీసుకొస్తే చిన్న చిట్కా వాళ్ళకి పర్వాలేదు, కానీ పెద్దవాళ్ళు చేసే పోస్టులకు మాత్రం ఎడిట్ బటన్ అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 అలాగే బడ్స్ లైవ్ ఈ రెండు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్కి ఇప్పుడు కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. ఈ అప్డేట్ ద్వారా మనకి 360 ఆడియో సపోర్ట్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఈ 360 ఆడియో సపోర్ట్ అనేది మనకి ఇప్పుడు వరకు గెలాక్సీ బడ్స్ ప్రో మనకి 2021లో లాంచ్ అయింది కదా, వాటికి మాత్రమే ఉంది. ఆ సపోర్ట్ అనేది ఇప్పుడు బడ్స్ 2కి అలాగే బడ్స్ లైవ్ కూడా అయితే ఇప్పుడు సామ్సంగ్ అయితే అందిస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించే టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.